ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఓవైపు పాలనా వ్యవహారాల్లో బిజీగా ఉన్న ఆయన అదే సమయంలో పార్టీ వ్యవహారాలపై కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెడుతున్నారు. అంతేకాదు పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు తమకు కష్టాలు ఎదురైనా పార్టీ కోసం నిలబడ్డ వారిని గుర్తుంచుకొని మరి ప్రత్యేకంగా వారితో భేటీ అవుతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. తనపై అంతులేని అభిమానాన్ని కనబరిచిన సాధారణ కార్యకర్తలను పిలిపించుకొని మాట్లాడిన ఆసక్తికర సన్నివేశం ఇటీవల సచివాలయంలో చోటు చేసుకుంది. ప్రతిపక్షంలో ఉండగా తాను పర్యటనలకు వెళ్లినప్పుడు నిత్యం తనను అనుసరించి అభిమానాన్ని చూపించిన ఇద్దరు కార్యకర్తలను గుర్తుపెట్టుకుని మరీ పిలిపించుకొని వారితో మాట్లాడారు ఏపీ సీఎం. దెందులూరుకు చెందిన దుర్గాదేవి, వినుకొండకు చెందిన శివరాజు యాదవ్ టీడీపీకి వీరాభిమానులు. చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పర్యటనకు వెళ్లినా అక్కడికొచ్చేవారు. దెందులూరుకు చెందిన దుర్గాదేవి చంద్రబాబును కాన్వాయ్తో పాటు స్కూటీపై వచ్చి ఉత్సాహంగా పాల్గొన్న సందర్భాలు అనేకమున్నాయి. వినుకొండకు చెందిన శివరాజు యాదవ్ చంద్రబాబు పర్యటనల ముందుగానే తెలుసుకుని అక్కడికి చేరుకునేవారు. మరోవైపు ప్రభుత్వం చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన టైంలో కూడా ఆ ఇద్దరు కార్యకర్తలు కొన్ని రోజులు రాజమండ్రిలోనే ఉండి బాబు ఎప్పుడు బయటకొస్తారా అని ఆతృతగా ఎదురు చూశారు. తనపై అంతులేని అభిమానాన్ని కనబరిచిన ఆ ఇద్దరిని గుర్తించిన సీఎం చంద్రబాబు నాయుడు తన వ్యక్తిగత సిబ్బంది ద్వారా ప్రత్యేకంగా వారిని పిలిపించుకున్నారు. ఆప్యాయంగా పలకరించి వారి కుటుంబ నేపథ్యం గురించి వాకబు చేశారు. సాక్షాత్తు తమ అభిమాన నాయకుడే నేరుగా తమతో మాట్లాడటంతో దుర్గాదేవి, శివరాజు యాదవ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పార్టీ కార్యకర్తలకు చంద్రబాబు ఎంత విలువ ఇస్తున్నారు అనడానికి ఇదొక మచ్చుతునకగా చెబుతున్నారు పార్టీ నేతలు.